ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మరి పోరాటం చేసినటువంటి జేఏసీలోని అన్ని సంఘాలు కూడా మరి ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. జేఏసీలో పనిచేసినటువంటి సంఘాలు ఈరోజు ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి కూడా షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజున చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయిన మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉంది. డిఎస్సి ఎక్కడ వేసినా అక్కడ గొంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్కు బడ్జెట్ డబల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. అంతేకాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు ఆదిలాబాదు, ఖమ్మం, మెదక్లో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి అది ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు మరి పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం. కానీ రాష్ట్రంలో ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలామంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఇంక ఈ సంవత్సరం లెక్క పెట్టాలి.
అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రీఎంబర్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఏంటంటే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి ఆహారము పాయిజన్ అవుతూ ఉంది. వందల మంది విద్యార్థులు ఈరోజు మరి ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్లో చేరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఏ విషయం కూడా ఈరోజు ఆలోచన చేసినా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, కానీ చిన్న చిన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ నెలకు 2,500 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ గ్యారంటీలో ప్రకటించారు. రైతుల రుణమాఫీ అరాకొర ఇంకా పూర్తి చేయలేదు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, రైతులకు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు కానీ, రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా మొండి చేయి చూపుతా ఉన్నది. అందుకే ఈరోజు మరి గతంలో మీకు అందరూ తెలుసు, జీవో 317 పైన 50,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మరి కాంప్లైంట్ చేయడం జరిగింది. తమ యొక్క గ్రీవెన్సెస్ను రిజిస్ట్రేషన్ చేశారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో. అందుకే ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ లేక విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.